మనసుకి గాని శారీరక సమస్యలకు గాని కారణాలు ఏమైనా ఉండొచ్చా? సో ఒక స్టడీ ప్రకారం హార్వర్డ్ మెడికల్ స్కూల్ ఆ స్టడీ ప్రకారం ఏంటంటే అండి, మనకు వచ్చే జబ్బుల్లో బయట నుంచి వచ్చే జబ్బులు కాకుండా, అంటే దోమలు కొట్టడం వల్ల కానివ్వండి, మన కరోనా లాంటి వైరస్ వల్ల కానివ్వండి, ఇటువంటి వచ్చే జబ్బులు కాకుండా మిగతా శరీరంలో పుట్టే జబ్బుల్లో 70% జబ్బులకు కారణం మానసిక సమస్యలే, ఎస్పెషల్లీ ఒత్తిడి, స్ట్రెస్. ఓకే, అందుకనే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెప్పిందంటే దెర్ ఈజ్ నో హెల్త్ వితౌట్ మెంటల్ హెల్త్. ఓకే, మెంటల్ హెల్త్ లేకుండా హెల్త్ అనేది లేదు అసలు. సో మనం మెంటల్లీ పీస్ఫుల్గా ఉండగలిగితే శరీరం కూడా ప్రశాంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే, సో మెంటల్గా మనకు సఫర్ అవుతూ ఉంటే, మనం ఒత్తిడిలో కనుక ఉంటే ఖచ్చితంగా ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ యువర్ బాడీ. ఓకే, మన బాడీలో అది రిఫ్లెక్ట్ చేస్తుంది. సో ఈ రెండు కలగలిసే ఉంటాయి, శారీరక ఆరోగ్యము మానసిక ఆరోగ్యం విడివిడిగా ఏమి ఉండవు. మనం ఏమనుకుంటామంటే సపోజ్ ఒక అల్సర్ వస్తుంది, అల్సర్ వస్తే ఏదో కారం ఎక్కువ తిన్నాడు అల్సర్ వచ్చిందని అనుకుంటారు. ఓకే, కానీ నిజానికి చాలా సందర్భాల్లో అల్సర్కి కారణం స్ట్రెస్ అంటే తప్పించుకోలేని ఒత్తిడి మనిషికి ఎదురైనప్పుడు తప్పించుకోలేడు, దాన్ని రోజు అనుభవించాల్సిందే, బాధగా ఉంటుంది, బయటపడలేడు. అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఆ స్ట్రెస్ కాస్త శరీరం మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కార్టిజాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఆ కార్టిజాల్ అనే హార్మోన్ శరీరంలో రకరకాల భాగాల్ని ప్రభావితం చేస్తుంది. ఫస్ట్ వచ్చే సమస్య, జబ్బు అని అనకూడదు, దాని పెద్ద సమస్య కాదు, అదేంటంటే అల్సర్. అలాగే స్కిన్ ర్యాషెస్ వస్తాయి, వైట్ ప్యాచెస్, బ్లాక్ ప్యాచెస్ ఇట్లా వస్తాయి. ఇలా అక్కడి నుంచి అవి క్యాన్సర్ వరకు ఎక్కడి వరకైనా మారచ్చు.